పేరు సార్? నా పేరు వర్రే రాజేష్ అండి. రాజేష్ సార్, ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. చూసుకుంటే మరి ఈ ప్రాంతం ఏదైతే ఉందో రాజమండ్రి, అలాగే రాజమండ్రి రూరల్లో అభివృద్ధి అనేది ఎంతవరకు జరిగిందంటారు? రాజమండ్రి రూరల్లో గతం కన్నా ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా బాగా డెవలప్ అయింది. రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చ చౌదరి గారు కూడా రూరల్ మీద దృష్టి పెట్టి చాలా రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఓ ప్రణాళికాబద్ధంగా చేసుకుంటున్నారు. ఆయన చాలా బాగా జరిగింది ఇక్కడ డెవలప్మెంట్స్ అన్నీ కూడా. సరే, అంటే చూసుకుంటే చంద్రబాబు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం అండి? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సురక్షితంగా ప్రజలకు చాలా బాగుంది. సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందరికీ కూడా అందాయి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఏదైతే చంద్రబాబు గారు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే పుట్టిన కడుపులో ఉన్నటువంటి బిడ్డ దగ్గర నుంచి సంరక్షణ ఇచ్చుకుంటూ ప్రజా సంక్షేమం కోసం అన్నిత్యం పనిచేస్తున్నాడు. ప్రజలు కోరుకుంటున్నారు ఈరోజు చంద్రబాబు నాయకత్వం కావాలి మాకు, అటువంటి నాయకుడు ఉండడు. మళ్ళీ మనం ఈ చంద్రబాబు నాయుడిని వదిలేసుకుంటే రాష్ట్రం అధోగతి అయిపోతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఈరోజు. అంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి ఈ ప్రభుత్వంలో, అవి నిజంగా అర్హులైన ప్రతి పేదవాడికి అందుతున్నాయని అంటారా? బ్రహ్మాండంగా అందుతున్నాయండి. ఏదైతే పార్టీలకు అతీతంగా అంటే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకనో పేదవాడికి అనుగుణంగా, తెలుగుదేశం పార్టీ అంటే పేదవాడి కోసం పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ ఆశయంతో అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా పనిచేస్తున్నారు. ఆ కోణంలో ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఇక్కడ తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, ఏదైతే ఎన్టీ రామారావు గారి ఆశయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రవేశపెడుతుంది. చక్కగా ఈరోజు అందరికీ పేదలందరికీ కూడా సంక్షేమ పథకాల నుంచి ఇల్లు కూడా ఇస్తున్నారు. సొంత ఇల్లు కళ ఈరోజు పేదలందరికీ కూడా సొంత ఇల్లు కళ నెలవేరింది. దాని మీద చాలా ఆనందంగా ఉన్నారు ప్రజలు. అంటే ఇప్పుడున్న కొంతమంది ప్రజల్లో చెప్తున్నారు, నిజంగా ఈ పథకాలు అనేవి ప్రతి అర్హుడైన పేదవాడికి అందితే అందరూ బాగుండాలి కదా, కానీ ఇవి చూసుకుంటే ఓన్లీ టీడీపీ వర్గంలో ఉన్న ప్రజలకు మాత్రం అందుతున్నాయి, కానీ మిగిలిన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి నిజంగా అన్యాయం జరుగుతుంది వీటిలో అని చెప్పి కొంతమందిలో ఈ అభిప్రాయం ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం కాదండి. కార్యకర్తలకు నిజంగా చెప్పందంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారులు పరిపాలన చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎప్పుడు చేయరు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారులు చేస్తారు. ఏదైతే అధికారులు చేస్తున్నారో పేదవాడికి పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదవాడు ఉంటారో ఆ పేదవాడికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో పార్టీలకు అతీతంగా ఏదైతే పేదవాడు ఉన్నాడో పేదవాళ్ళందరికీ కూడా లబ్ధి చేకూరుతుంది. అందులో ఏమాత్రం అసత్యం కాదు, అది నిజం. అది చూసుకుంటే రాష్ట్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసభ్యకరమైన పదజాలంతో మనం చూసుకుంటే మీడియాలో ఆయన మాట్లాడడం అనేది జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారికి జన్మనిచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అతను ఒక మనిషిగా ఉంటే గుర్తించి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసినటువంటి పార్టీని ఎన్టీ రామారావు గారి పేరు కొడుకుకు పెట్టుకున్నాడు. సొంత కొడుక్కి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాడంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అతనికి న్యాయం చేసింది. అతను ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నోరు పాడేసుకునే విధానానికి ప్రజలు కాదు ఈ దేశం మొత్తం చీ అంటున్నారు అతన్ని. చంద్రబాబు నాయుడు ఏంటి, అసలు కేసీఆర్ ఏంటి? కేసీఆర్కి చంద్రబాబు నాయుడికి ఎటువంటి సంబంధం లేదు. చంద్రబాబు అంటే ప్రజా సంక్షేమం కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసేవాడు చంద్రబాబు నాయుడు. కేసీఆర్కి నోరు పారేసుకోవడం తప్ప కేసీఆర్కి పని తెలీదు, ఏమీ తెలీదు. అక్కడ తెలంగాణ నినాదంతో ఆ తెలంగాణ పార్టీ ఆ వేవ్ ఏదైతే ఉందో ఆ వేవ్ మీద అతను నగ్గాడు తప్ప అతను నిజానికి ముఖ్యమంత్రి కూడా కాదని నా ఉద్దేశం. అయితే తెలంగాణలో మొన్న ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో చూసుకుంటే తెలుగుదేశం తరఫున చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి తరఫున అక్కడ ప్రచారం అయితే చేయడం జరిగింది. అంటే ఆ విషయంలో చంద్రశేఖరరావు గారు ఖచ్చితంగా చంద్రబాబు గారికి రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో తాను ప్రచారం చేస్తానని చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? చేయమనండి. ఇప్పుడు ఆయన మోడీ గారు ఏదైతే కేసీఆర్ గారు ఇప్పుడు వైఎస్ఆర్ తనయుడు ఏదైతే ఆ ముగ్గురు కలిసి తెలుగుదేశం పార్టీ మీద ఒక ఉద్యమం అయితే చేస్తున్నారో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ముగ్గురిని కలిసి పోటీ చేసినా ఇక్కడ పోయేదేమీ లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజలు ఈరోజు మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసి మిగిలి ఉన్నటువంటి అభివృద్ధి చేసుకోవడానికి సంసిద్ధంగా ప్రజలు ఉన్నారు. ఈరోజు
ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. కావాలంటే ప్రజలందరూ కూడా వెళ్ళి చూస్తూ తనువు తీరా ఇంత అభివృద్ధి జరుగుతుంది, చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కపోతాం అనేది ప్రజాభిప్రాయం. అది ఈ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి అనేది ఎక్కువగా జరుగుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తూ వస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం ఉందని మీ అభిప్రాయం? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా పార్టీ పెట్టారు, ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన నీతులు చెప్తున్నారు. ఆయనకి సినిమాలో బాగా యాక్ట్ చేయడం వచ్చు, ఆయన మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి మనిషి. ఆయన ఏదన్నా పార్టీలో జాయిన్ అయ్యి ఏదైనా ఒక ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ప్రజాసేవ చేస్తే ప్రజలు హర్షింతారు. ఈరోజు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయి ప్రజలకు న్యాయం చేయాలంటే ప్రతి ఓడు ముఖ్యమంత్రి అయిపోవడం. మేము 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాం, ఈ కార్యకర్తగానే పనిచేస్తూ పోతున్నాం. మరి ఈరోజు అర్ధంతరంగా ముఖ్యమంత్రి అయిపోయి మనం ఏదో ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకోవడం, తర్వాత ఏంటంటే పార్టీలు ఏదో అన్యాయం చేస్తున్నాయి, చంద్రబాబు నాయుడు ఇక్కడ ఏం చేయట్లేదు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందట్లేదు, నేను 3,500 రూపాయల నెలకి ఇక్కడ కోటా బియ్యం ఇచ్చేస్తాను, ఇవన్నీ జరగని పనులు అవి. ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చిన్నది కాదు, 5 కోట్ల మందికి న్యాయం జరగాలి. ఏదైతే 5 కోట్ల మందికి న్యాయం జరగాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ 3,500 రూపాయలు వేయటాలు ఇలాంటి అన్యక్రమైనటువంటి మాటలు చెప్పడం అనేది అతన్ని నిరంకుశత్వం, అతనికి చేతగాంతనం. ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన నచ్చలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ప్రజలందరూ సంక్షేమంగా చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు, అవగాహన రాహిత్యమైనటువంటి మాటలు అవి. ఆ ఉద్రేకపూరితమైనటువంటి మాటలు కాదు. ప్రజా సంక్షేమంలో పరిపాలన చేయాలంటే ఒక ఎమ్మెల్యేగా చేయక్కర్లేదు, ఆయన చక్కగా సినిమా యాక్టర్గా ఉన్నాడు, బోడంత డబ్బు సంపాదించుకున్నాడు, ప్రజలకు ఎంతో సేవ చేయొచ్చు. ముఖ్యమంత్రి అయిపోతే సేవ చేయక్కర్లేదు. మేమందరం ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అయిపోయి సేవ చేయట్లేదు. ప్రజలకి మన ఇంటి పక్కోడికి కానీ ఉన్న ఊరికి కానీ కన్న తల్లికి కానీ సేవ చేయాలని ముఖ్యమంత్రి అవ్వక్కర్లేదు. మామూలు సామాన్య కార్యకర్తగా మనిషిగా కూడా చేయొచ్చు. అది అతను తెలుసుకోవాలి. అంటే ఆయన ఈ మధ్య ఎక్కువగా చెప్తున్నారు 2014లో తన వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు. మరి ఏంటి అందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఇప్పుడు ఆ రోజు బీజేపీతో మేము కలిసాం, తెలుగుదేశం పార్టీ కలిసింది కాబట్టి అతను బీజేపీ తరఫున వచ్చి మాకు ప్రచారం చేశాడు, తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేశాడు. ఆ ప్రచారం చేసినంతలో ఇమేజ్ పెరిగిపోదు. అతనికి ఉండేది సినిమా ఇమేజ్ ఉంది, సినిమా నాయకుడు, సినిమా హీరో వస్తున్నాడంటే ప్రజలు ఆటోమేటిక్గా వస్తారు. ఈరోజు ధవళేశ్వరంలో ఇక్కడ యాత్ర పెట్టాడంటే జనం చూడడానికి అతివేగంగా బోడంత మంది వస్తారు. అక్కడ ఈరోజు బ్యారేజ్ దగ్గర ఇక్కడ పెట్టాడు, ఆఫీసులన్నీ కూలిపోయినాయి, కుర్రోళ్ళు ఉన్నారు, చక్కగా వస్తారు, చూస్తారు. ఆయన సినిమా హీరో కాబట్టి ఆయన ఇమేజ్ కాపాడుకోవడం ఆ రకంగా జరుగుతుంది, అంతేగాని వేరే ఏం లేదు ఆయనకి. అంటే ఈసారి ఆయన ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు ఈ ఎన్నికల్లో చూసుకుంటే? ఎన్నికల్లో ఆయన ప్రభావం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఏముండదండి. యువతకి ఫ్యాన్స్ ఉన్నారా, ఫ్యాన్స్ ఫాలోయింగ్ తప్ప అతనికి పెద్దవాళ్ళు కానీ మహిళలు కానీ ఈరోజు ఎవరో కోరుకోవట్లేదు. తెలుసు, ఇప్పుడు వాళ్ళ అన్నయ్య గారు పార్టీ పెట్టారు, చిరంజీవి గారి కన్నా పెద్ద గొప్ప నాయకుడు కాదు చిరంజీవి గారి తర్వాత. ఆయన చిరంజీవి గారి పేరు చెప్పుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఏదైతే చిరంజీవి గారి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి ఆయనకి ఇమేజ్, సొంత ఇమేజ్ అంటే ఏముండదు. చిరంజీవికి 10-11 సీట్లు వచ్చాయి, ఆయన కాంగ్రెస్లో కలిపేశాడు. ఇదే విధంగా ఆయనకి 5-6 సీట్లు వస్తాయి. అదేవిధంగా అతను ఎందులో పార్టీలు కలిసిపోవాలి తప్ప అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే లేదు 2019లో. అయితే ఈ మన చంద్రబాబు గారి విషయానికి వస్తే ఈ ప్రత్యేక హోదా విషయంలో ఆయన వైఖరిని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పేసి మోసం చేసింది ఆ రోజు బీజేపీ. ప్రత్యేక ప్యాకేజీ తీసుకోండి, హోదాకి సమానంగా ఇస్తాం మేము అని చెప్పేసి మోసం చేసింది బీజేపీ. ఆ రోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసాం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ రోజు వాళ్ళతో కలిశారు. ఎందుకు? ఈ రాష్ట్ర బాగు కోసం వాళ్ళు కలిశారు. ఆ కలిసినప్పుడు వాళ్ళు మోసం చేశారు. మోసం చేయడం వాళ్ళ తప్పు. మోసం చేశారు కాబట్టి ఇవాళ ఒంటరిగా పోరాటం చేసి 17 మంది పార్టీ ముఖ్యమంత్రులను కలిసి ఈరోజు కూటమిగా తయారయ్యి ఒక ఉద్యమం చేస్తున్నాడంటే ఆయన గొప్పోడు. ఇవాళ దేశంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉండాలని చెప్పేసి ప్రతి ముఖ్యమంత్రి కూడా ఈరోజు కోరుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ విషయంలో చూసుకుంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంది ఏంటంటే, మాట్లాడితే 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అని చెప్పుకునే చంద్రబాబు గారికి ఈ ప్రత్యేక హోదాలో బీజేపీ వైఖరిని ముందే ఎందుకు పసిగట్టలేకపోయారని చెప్పి ఈ ప్రతిపక్షాలు అయితే ప్రశ్నిస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ ప్రతిపక్షంలో ఉంది కాబట్టి
ప్రత్యేక హోదా మేము 5 సంవత్సరాలు అడిగితే వాళ్ళు బీజేపీ నాయకులు ఆ రోజు 10 సంవత్సరాలు ఇస్తానని అన్నారు. ఆ తర్వాత ఏదైతే 10 సంవత్సరాలు ఇస్తారన్నారని బీజేపీతో మేము కలిసాం, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వీళ్ళు మనల్ని మోసం చేశారు. మోసం చేసిన దానికి ఎవరో ఏం చేయలేంగా. అయితే చివరగా చూసుకుంటే మరి రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీ అభిప్రాయం? రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం కావాలండి. ఇక్కడ ఈరోజు సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా పెట్టారు. ఈరోజు 5 రూపాయలకి భోజనం కానీ, ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి అనుగుణంగా గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్కి అనుగుణంగా గవర్నమెంట్ స్కూల్స్ నడుస్తున్నాయి. పేదవాడు ప్రతివాడు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సొంత ఇల్లు కల నెరవేరింది. మొత్తం అందరికీ కూడా అన్నీ అందుతున్నాయి. ఇవాళ చచ్చిపోయాడు ఎవరైనా మనిషి ఇంట్లో సహకారం లేదంటే చంద్రన బీమా 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. ఆన్ ది స్పాట్లో వచ్చి 5,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంక అంతకంటే గవర్నమెంట్ ఇంకేం చేయగలదు? ఏ గవర్నమెంట్ వస్తే మాత్రం ఏం చేస్తారు? ప్రజలకు ఇంతకంటే న్యాయం చేసేది ఎవరు లేరు. ఒక్క చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే ఈ రాష్ట్రం సుశ్యామలంగా బతకాలంటే, ప్రజలు సంక్షేమ పథకాలు సంక్షేమంగా బతకాలంటే ఒక చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. థ్యాంక్ యూ.